ఇప్పుడు అల్లు అర్జున్ని జైల్లో పెట్టారు కదా, ఒక రేత్రి ఉంచారు. అయినా సరే రేత్రి ఉంచాలి ఒకసారి రేవంత్ రెడ్డి గారు అనుకునే చేసాడు అనేది కదా. కాదండి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని సక్సెస్ అయ్యారు కదా కోర్టులో. కోర్టు అక్కడ తప్పు జరిగింది కదా. ఇప్పుడు మీరు నేను వెళ్తే లంచ్ మోషన్ 1 గంటకు లంచ్ మోషన్ ఇస్తారా? లంచ్ మోషన్ యొక్క అర్థం ఏంటి అసలు? హౌస్ మోషన్ యొక్క అర్థం ఏంటి? ప్రాణం పోతుంది, అక్కడ విపరీతమైన ప్రాణ నష్టం జరుగుతుంది, లేకపోతే విపరీతమైన ప్రాణాపాయ స్థితిలో ఉంటేనే లంచ్ మోషన్. లంచ్ మోషన్ 10:30 కల్లా ఫైల్ చేసుకోవాలి. విశేషాధికారాన్ని ఇష్టానుసారం వాడితే విశేషాధికారం అది ఉండదు. విశేషాధికారం కొంతవరకే ఉంటుంది. అంతేగాని 10:30కి బెంచ్ మీదకి వెళ్ళినప్పుడు జడ్జి గారిని అడగాలి, ఇవాళ మాకు అర్జెన్సీ ఉంది ఎవరా అంటే కొద్దిగా మాకు కావాలండి ఏంటంటే 2 మాటలు చెప్పినప్పుడు స్లిప్ ఇస్తారు జడ్జి గారు. అంటే దానికి టెక్నికల్గా ఏం చెప్తున్నారంటే అంతకంటే 3 రోజుల ముందే ఈయన నోటీసులు పంపించినప్పుడే అది కేసు స్టార్ట్ అయింది కాబట్టి లంచ్ మోషన్ తీసుకున్నాం అని చెప్తున్నారు. ఆ రొటీన్ కోర్సులో వస్తుంది. లంచ్ మోషన్ 1 గంటకి ఎట్ట అడుగుతారు దాన్ని? ఎట్ట మీకు నాకు ఇస్తుందా కోర్టు? అందరికి సామాన్యులు చాలామంది ఉన్నారు ఇబ్బందులు పడేవాళ్ళు. చర్లపల్లిలోను ముషీరాబాదు ఈ ఇట్లో మన ఈ జిల్లా జైల్లోనూ అక్కడ ఓల్డ్ సిటీలో జైలు ఉంది కదా, అది చెంచలు కూడా కొన్ని అబాయికులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ లంచ్ మోషన్లు అయితే ఇస్తారా కోర్టులు? ఏంటి అంత విశేష ఇది? ఒక సినిమా వాడికి ఉండే గొప్పతనం ఏంటి? అంత అవసరం ఏంటి? ఇప్పుడు కాదండి, అవుట్ ఆఫ్ టర్న్లో మళ్ళీ ఎమ్మంటే వినాల్సినంత అవసరం వచ్చింది. ఇంకోటి అక్కడ వేసింది పిటిషన్, బెయిల్ పిటిషన్ లేదని చెబుతున్నారు. సబ్జెక్టివ్ కరెక్షన్ వేసింది అక్కడ క్వాష్ పిటిషన్లో అసలు బెయిల్ ఇవ్వమని ఏ చట్టం చెప్పింది భారతదేశంలో కొత్త వింత కాకపోతే? క్వాష్ ప్రొసీడింగ్స్లో ఒకసారి రిమాండ్ అయిపోయిన తర్వాత అది ఇన్ఫెక్షన్స్ అయిపోయినట్టే, దానికి ఇది లేదు ఇంకా. క్వాష్ పిటిషన్ అంతే, చంద్రబాబు గారి విషయంలో అంతే కదా జరిగింది. ఎక్కడైనా అంతే, దాని యొక్క ఇది పోయినట్టే, విలువ పోయినట్టే, మరుగుడు పోయినట్టే. కొత్తగా బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. ఎక్కడా లేని విధంగా బరిది అదొక రకమైన వైలేషన్ జరిగింది అక్కడ. ఇక్కడికి వచ్చే సినిమా పేరుతో ఇష్టానుసారంగా రోడ్లు ఎక్కడం, వీళ్ళు బరిదిగించడం సినిమా వాళ్ళు. ఇప్పుడు ఆ రోజు ట్రయల్ కోర్టు రిమాండ్కి ఇస్తే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. రేత్రి 10:30కి అక్కడికి వెళ్ళారు. జైలరు సహకరించలేదని చెప్పి జైలరు 10:30కి చేయడానికి లేదండి. ఇష్టాన్ని అర్ధరాత్రి బెయిల్ పిటిషన్ అయితే ఆర్డర్ ఇచ్చాము విడుదల చేయమంటే జైలు మాన్యువల్ ఒప్పుకోదండి. ఎగ్జాక్ట్ ఇక్కడే రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి కావాలని ఆయన కావాలని కాదండి, వాళ్ళు తెలుసుకుంటే హైకోర్టు నుంచి ఆర్డర్ తీసడం 10 నిమిషాల పని అండి. అంత గొప్ప గొప్ప లీగల్ టీముని పెట్టుకున్నారు వాళ్ళు, అరవింద్ వాళ్ళు. మరి ఆర్డర్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు? దాంట్లో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏముంటుంది? రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందని నేను అంటాం కాదు, కేటీఆర్ అనేక సందర్భాలు చెప్తాడు. మరి వాళ్ళు ఒకటే కూడా అన్నారు కదా, ఈవెన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అన్నారు కదా. ఏమన్నా అన్నామండి, ప్రభుత్వ వైఫల్యాన్ని కాస్త అల్లు అర్జున్ అరెస్ట్ చేసేదానికి తీసుకెళ్ళి. దురదృష్టం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు సినిమా వాళ్ళ మీద ఆధారపడి రాజకీయం చేద్దామనే దురదృష్టకరమైన దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయండి. అంతేగాని సిద్ధాంతంలోనూ మనం ప్రజాబాహుళ్యంలో మనం ప్రజల కోసం మంచి చేసి మనం అన్నంలో పొంది రాజకీయం చేద్దామనే ఇంగిత జ్ఞానం పోయిందండి. ఎందుకంటే నాయకుల యొక్క వ్యక్తిత్వాలు లేని వాళ్ళు నాయకులుగా తయారవటం మూలాన ప్రజల్లో వాళ్ళకి నమ్మకం కోల్పోవటం మూలాన అయితే డబ్బుతో కొనుక్కుందాం ఓట్లని, లేకపోతే సినిమా వాళ్ళతో ప్రభావితం చేద్దామనే దిగజారుడు స్థితికి రాజకీయం వచ్చేసింది. రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గలేదంటారు ఈ ఎపిసోడ్ మొత్తం? 100% తగ్గలేదు. హీరోగా ఇంకా ఎక్కువ అయ్యాడు. 100%. చిచ్చరపీడు లాగా చెమటాపాకాయ అంటారే అట్ట తయారయ్యాడు డెఫినెట్గా. వెళ్ళాల్సిన వాళ్ళకి డెఫినెట్గా బ్రహ్మాండం వంటి ఇందులో వణికెళ్ళింది, వెళ్ళాల్సిన వాళ్ళకి బ్రహ్మాండం వంటి మెసేజ్ వెళ్ళింది. పెట్టుకుంటే చేతులు కాలిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి రోయ్ అనేది. అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత వేలు మీద ఇంటికి సెలబ్రిటీస్ అందరూ క్యూ కట్టారు. అది చూస్తే ఏమనిపించింది? సిగ్గు ఎగ్గులేనాడు, ఇటువంటి సమాజంలో నేను కూడా ఎందుకున్నానో సిగ్గుతో తలంచుకున్నా. ఆ కుర్రాడు చచ్చిపోతే ఒక్క ఎదవ వెళ్ళలేదండి. అభాగ్యరాలు చనిపోతే ఆ కుర్రాడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఎవరు వెళ్ళలేదు. ఏదో పెద్ద బోర్డర్లో యుద్ధంకి వెళ్ళి వచ్చినట్టు, దేశం కోసం ఏదన్నా ఇది చేసినట్టు, ఎంతోమందిని కాపాడితే లేకపోతే ఏదో చేసేసి ఇంటికి వస్తే మంగళహారతులు పెట్టినట్టు ఈ పోరంబోక వాళ్ళందరూ పొలోమని వెళ్ళిపోయి లైన్లు కట్టడం సినిమా వాళ్ళు. ఎంతకంటే అసహ్యం, ఆ జుగుప్స ఏముంటుందంటే రోత కూడా. అంటే ఇది చూసిన తర్వాత మీకు రేవంత్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అనిపించదు కదా? ఏమవుతుంది, రేవంత్ సినిమా ఇండస్ట్రీ అనిపోవచ్చు. ఆ సినిమా ఇండస్ట్రీ కొన్ని విలువ అంతా వాళ్ళు ఎంత అవకాశవాదులు, పొద్దు తిరుగుడు పూలు, వాళ్ళ గురించి మాట్లాడటం కూడా రోత. రేవంత్ రెడ్డితో పోల్చడం ఏంటి అసలు? పొలిటికల్ గా సినీ రాజకీయ రంగాన్ని అసలు లేదండి. వాళ్ళ వల్ల ఏం కాదండి, వీళ్ళు చేస్తే 10 ఓట్లు ఎక్కడ పడతాయి. ఈ సినిమా ఇండస్ట్రీ, పోరంబాక ఇండస్ట్రీ, అది ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు ఆ టైంతోనే పోయినాయి దాని విలువలు. అసలు వాళ్ళు విలువలు అప్పుడున్న విలువలు వేరు. సినిమా ఇండస్ట్రీ అంటే కూడా మనం కళను గౌరవిస్తామండి, తప్పకుండా కళాకారులు మనం గౌరవిస్తామండి. సినిమా నేను చాలా గౌరవిస్తాను, ఆర్ట్ ఫామ్ని. ఒక క్రియేటివిటీ ఉండి గొప్ప గొప్ప సినిమా చేసి భారతీ రాజా గారు, భాగ్యరాజా గారు,
బాలచంద్ర గారు, దాస నారాయణరావు గారు, వీళ్ళందరూ లెజెండ్స్ అండి. సమాజం కోసం సినిమాలు తీసిన వాళ్ళు మహనీయులు వీళ్ళందరూ. ఇప్పుడు మీరు చేస్తే పౌరాణికాలు చేయండి, లేకపోతే సాంఘికం చేయండి, లేకపోతే ఫిక్షన్ చేయండి, ఏదన్నా చేయండి. క్రియేటివిటీ అనేది ఉండాలి, సినిమాలో బ్రహ్మాండం అనేది ఉండాలి. కానీ ఈ పోరంపోకల సినిమాలు చేసి, కాపీ సినిమాలు చేసి, విదేశాలే 4 ఆస్కార్ అవార్డు, ఈ అవార్డులు ఎట్లా వచ్చినా మనకు తెలియదు కాదు. ఆస్కార్ అవార్డుకి ఎంత తిప్పలు పడి పిఆర్ మెయింటైన్ చేసి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఆస్కార్ వచ్చిందో, భాస్కర్ వచ్చిందో మనకు తెలియదు కాదు. ఆస్కార్ వచ్చే సినిమాకి అంత అర్హత ఉందా లేదా అనేది మీకు నాకు తెలుసు. ఈ కడుపుకు ఆనందం తినేవాళ్ళు, ఇంగిత జ్ఞానం ఉండేవాళ్ళు అందరికీ తెలుసు ఆ సినిమాలో సత్తా ఎంత, ఆస్కార్ వచ్చే సత్తా ఉందా లేదా, ఆ పాటలకు అర్హత ఉందా లేదా అన్నీ తెలుసు మనకి. అవార్డులు రాగానే గొప్ప వాళ్ళు అయిపోరు కదా. అటైతే పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వ్యక్తులకు ఉన్న గౌరవం ఏంటో సమాజంలో మనకు తెలియదు. ఆయన ఐకాన్ స్టార్ అంటున్నారు, దాదాపు 2000 కోట్లు ఏదో స్టార్లు పెట్టుకుంటమే, రకరకాల స్టార్లని మనం పెట్టుకుంటమే. మనం మీరు నేను కూడా ఏదో స్టార్లో బొంగు భాషను పెట్టుకుని మనం కూడా పెట్టుకుంటాం. ఏముంది దీంట్లో, అది ఈజీగా తీసేస్తున్నారు. కానీ గవర్నమెంట్ దీనివల్ల భారీగా డ్యామేజ్ అయ్యింది. నేను మాత్రం ఢిల్లీకి కూడా చేరింది పంచాయతీ. రేవంత్ రెడ్డి పదవి ఊడిపోబోతుంది. సుబ్బారావు గారు నేను అంటున్నాను కదా, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు సమకాలీన తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే నాకు రోత, అసహ్యం, జిగుప్స. మరో కోణంలో అంత మునుపు నేను రెండు శక్తుల గురించి చెప్పా, నేను వాళ్ళ గురించి మాట్లాడుతూ చేస్తున్నాను. తెలుగు వాళ్ళు తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా నాకు అటువంటి అభిప్రాయం తెప్పించి వాళ్ళ మీద నాకు ఏమాత్రం గౌరవం లేదు. నాకు బంధుత్వాలు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీతో నాకు స్నేహాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అయినా కూడా నా అభిప్రాయం ఇది. మీకు ఇంకొక విచిత్రమైన పరిణామం ఉంది ఈ ఎపిసోడ్ మొత్తం మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు అల్లు అర్జున్. అదే ఏ గుడి పక్షులు ఆ గూటికి వెళ్తాయని అందుకనే అసహ్యం నేను మాట్లాడినాను. అందుకనే ఏ గుడి పక్షులు ఆ గూటికి చేరతాయి. నవరత్నాలను ఒక పక్క వెళ్తే నత్తగొల్లని ఒక పక్క వస్తాయి. ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. చేస్తారు, చూసాం, అన్నీ చూసాం. ఇప్పుడు కేటీఆర్ను జగన్ వీళ్ళే చేశారు. ఎవరు చేసినానండి, చంద్రబాబు గారు ఫోన్ చేయడం కూడా తప్పేనండి. ఆయన హోదాకి ఏమాత్రం కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ తప్ప అందరూ వచ్చినట్టున్నారు, చిరంజీవి అందరూ వెళ్ళినట్టు. ఇంగిత జ్ఞానం ఉండాలి, ఎవరు చేయరు, ఫోన్ చేయరు. పవన్ కళ్యాణ్ గ్రేట్ అంటారా? 100% చేయకుండా ఉండటం మాత్రం డెఫినెట్గా గ్రేట్. ఆయన కలవలేదుగా, కలవకపోయినా ఫోన్ చేసినట్టు కూడా ఎక్కడ లేదు. రాకపోతే మాత్రం డెఫినెట్గా ఆయన వ్యక్తిత్వం ఉన్న మనిషి. మొత్తం ఎపిసోడ్లో ఎవరైనా సరే, ఎవరైతే ఫోన్ చేయలేదో, ఎవరైతే అక్కడ కనీసం దాని గురించి మాట్లాడలేదో వాళ్ళే వ్యక్తిత్వం కలిగిన నాయకులుగా నేను గుర్తిస్తాను. ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నాడు అల్లు అర్జున్. పెట్టుకోమన్నాడు. ఏమన్నా కేఏ పాల్ పార్టీ లాగానే ఇంకోటి పెట్టుకోమన్నాడు. ఎవరు కాదన్నాడు. 10 ఏళ్ళు ఉంటే మనం ఢిల్లీలో వెళ్ళి బ్రహ్మాండంగా మీరు నేను కూడా పార్టీ రిజిస్టర్ చేసుకోవచ్చు. అడ్డం ఉంది రాజ్యాంగం. అంటే అలా మీరు తీసేస్తున్నారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి కూటమి కడుతున్నాడు, ఆ కూటమిలో అల్లు అర్జున్ పార్టీ ఉంటుంది. సోషల్ మీడియా ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి. నవరత్నాలను ఒక పక్క వెళ్తే, నత్తగొల్లని ఒక పక్క వెళ్తాయి, చల్లని కాళ్ళు చిల్లుకాళ్ళని ఒక పక్క చేరితే ఏమవుతుంది, బొంగ అవుతుంది, భాషణ అవుతుందా? అంటే ఈ కూటమికి పోటీగా ఏమవుదండి, ఏడవాళ్ళు ఏమీ కాదండి. గుడ్డికాని మూర్తి అంతా తెరితే అంత ఏడవాళ్ళు ఏమి ఎఫెక్ట్ ఉండదంటారా? వీళ్ళకి ఏం తెలుసా? సోషియాలజీ తెలుసా, ఎకనామిక్స్ తెలుసా, పాలిటిక్స్ తెలుసా, పేదవాడి కడుపు కోత తెలుసా, ఆకలి తెలుసా, వీళ్ళకి నిరుద్యోగ యువత బాధ తెలుసా? ఏం తెలుసు? వీళ్ళు పార్టీ పెట్టి ఏం మాట్లాడతారు? ఈ బొంగు భాషణంగా వెళ్ళి సమాజంలోకి వెళ్ళి ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ ఉంది కాబట్టి అంతే ఇమేజ్. కాదండి, పవన్ కళ్యాణ్కి ఉన్న కన్సర్న్లో వీళ్ళకి 1% లేదు. ఆయనకి కన్సిస్టెన్సీ లేకపోవచ్చు, కానీ ఒక సమాజంలో పేదవాడి పక్షాన కొద్దిగా కన్సర్న్ ఉంది ఆయనకి. కనీసం అయ్యో పాపం అనేది ఉంది, స్పందన అనేది ఉండొచ్చు. ఎంతవరకు యాక్ట్ అవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు సమాజంలోనండి ప్రతి అంశంలో ప్రతి కోణంలోకి వెళ్ళి తొంగి చూడగలిగినాడే నాయకుడు అవుతాడండి. గూడెల్లోకి, గుడిసెల్లోకి, పేదవాడి గుండెల్లో కూడా వెళ్ళి ఆడి బాధలు తెలుసుకోగలిగినాడే ప్రజానాయకుడు అవుతాడండి. రైతు కష్టాలు ఏంటో తెలియాలి. ఏంటి తెలుసుకునేది? సింగనాథం తెలుగు మాట్లాడటం రాదు అల్లు అర్జున్. తెలితే ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడా? కొవ్వా అంత లోక జ్ఞానం ఉన్నాడు, ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడా? అంటే అది రేవంత్ రెడ్డిని అంత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదనేది చెప్తుంది. అంత అహంకారం, అంత అజ్ఞానం ఉంటే రేపు అతను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ చల్లని కాళ్ళు. ఇప్పుడు అక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ఉంది. ఈ కూటమిని ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ ని చేల్చాలి. అంటే అల్లు అర్జున్ ని కొత్త పార్టీ పెట్టించి వైసీపీ తోటి పొత్తు పెట్టుకోవాలి కూటమి. పెట్టుకోమనండి, కాదండి ఎవరు. పెట్టుకుంటే కాదు, వెళ్ళిపోతుంది కదా, పని అయిపోతుంది కదా. ఎంతసేపు ఏ టైం వేస్ట్ అండి ఇటువంటి వాళ్ళ గురించి, చెత్త గురించి మాట్లాడి అమూల్యమైన టైంని మనం దుర్వినియోగం చేసుకున్నాడు సిఎస్ గారు. ఇంక వేరే రైతుల గురించి, పేదవాడి గురించి, ఇంక దేని గురించి మాట్లాడుకున్నా, కనీసం మూసినది మురుగు నీటి గురించి మాట్లాడుకున్నా మనకు మంచి మాటలు మాట్లాడుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు లైట్ తీసుకున్నట్టు మీరు కూడా లైట్ తీసుకుంటారు. 100%. ఎవరినైనా సినిమా ఇండస్ట్రీనే లైట్గా తీసుకోవాలి. ఆడు బతుకు తెరుగు కోసం ముఖానికి రంగులు వేసుకుని ఏడిసేవాళ్ళు. వాళ్ళ మూలాన సమాజానికి ఏమైనా రూపాయి లాభం ఉందో చెప్పండి.
ఏమైనా రూపాయి లాభం ఉండి సినిమా తీశారా? ఎప్పుడన్నా సమాజం కోసం అంకిత భావంతో ఏదైనా పేదవాడికి జోలు పెట్టారా? పేదవాడి కోసం ఏమన్నా మునిగిపోతే మన విజయవాడ మునిగిపోతే తెలుగు సినీ యాదవులు ఏమైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడ్డారా? మేము కూడా ఉన్నాం, మేము సైతం అని. ఎందుకు వాళ్ళ గురించి జీవోత్సవాలు అవన్నీ బతుకు తెరువు కోసం రంగులు వేసుకుని అంతమించి వాళ్ళకి బతుకు తెరువు మార్గం లేదు, కష్టపడలేరు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఆ శ్లేషంలో ఏగంటారే అక్కడ పీకారు పోమనండి. ఓకే, వాళ్ళెంత మాత్రం బిగుతారో చూద్దాం. ఏమి పీకలేరండి. నేను ఎవడొచ్చిన బ్రహ్మదేవుడు వచ్చినా సరే నేను సినిమా ఇండస్ట్రీని చాలా గౌరవిస్తా, నాకు చాలా ఆత్మీయులు. సినిమా వాళ్ళని ఇప్పుడున్న సినిమా పరిశ్రమ అంటే నాకు చెత్తతో సమానం, మురుగుంట కంటే హేను అంతే. వాళ్ళ గురించి నేను మాట్లాడి నా నోటిని నేను పాడు చేసుకోను. మరొక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక బీహార్ గ్యాంగ్ వచ్చింది. ఈ బీహార్ గ్యాంగ్ సుఫారీ కుదుర్చుకొని ఎవరెవరినో హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది శ్రీకాకుళం పలాసలో తేలింది బయట. మరి అది ఆ ప్రాంతం వరకు పరిమితం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుందండి, 100% రాష్ట్ర వ్యాప్తంగా మోడస్ ఆపరండి. వాళ్ళు దాంట్లో ఆరితేరిన వాళ్ళండి. అంతకుముందు రాయలసీమలో ఈ ముఠాలు ఉండేయండి, అంతక ముఠాలు. ఇప్పుడు అక్కడ ఎరాడికేట్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ ముఠాలు లేవు. ఏపీలో ఎక్కడా కూడా విజయవాడ, గుంటూరు, ఒంగోలులో కూడా అంతక ముఠాలు పాత రోజుల్లో ఉండేవి. వాటన్నిటినీ కాలక్రమంలో ఎరాడికేట్ చేసేసారు పోలీసులు. ఇప్పుడు ఫ్యాక్షనిస్టుల జీవితంలో కూడా అక్కడ చెప్తే వినేవాళ్ళు రాయలసీమలో ఎవరు లేరు ముఠాలు. ఆ పాత రోజుల్లో అమాయక జనం కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఇటువంటి వాటికి కిరాయి ఇస్తే చంపేసి వచ్చేవాళ్ళు అండి. ఇప్పుడు వాళ్ళందరూ లేరు. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుని అక్కడ కూడా ఆర్థికంగా స్వావలంబన వచ్చేసేసి ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అది పూర్తిగా ఎరాడికేట్ అయిపోయింది. అక్కడ ఆవేశంతో కొట్టుకుని ఏదైనా జరిగితే హత్యలే తప్పించి చిన్న అంతే తప్పించి ఇట్లా కిరాయి సుపారీ తీసుకుని కొట్టే వాళ్ళు బీహారును బాంబే ముఠాలు లాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేరు. ఇంతకుముందు ఎప్పుడు లేదు. కొత్తగా ఇక్కడ హైదరాబాద్లో కూడా పోలీసింగ్ పర్ఫెక్ట్ పోలీసింగ్. పాత రోజులు ఎప్పుడు కొట్లాట ఉండేది. కానీ ఇక్కడ కూడా ఆంధ్ర పోలీసింగ్ అంటేనే ఒక దిశానిర్దేశం చేయగలిగిన ఆంధ్ర అంటే హైదరాబాద్ ఇదంతా కలిపే. పాత రోజుల్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ ది బెస్ట్ పోలీసింగ్ ఇన్ ద కంట్రీ. అంత గొప్ప పోలీసింగ్ ఉన్నప్పుడు అక్కడ ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటంటే బయట నుంచి రావాల్సిందే ముఠాలు. వైసీపీ వాళ్ళ నేచర్ డిఎన్ఏనే అటువంటిది. కాబట్టి ఇవాళ మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం, లోకేష్ కూడా ఎమర్జీ అవుతున్నాడు కాబట్టి ఆయన కూడా అక్కడ ఇంటెలిజెన్స్ని, పోలీసుల్ని చాలా జాగ్రత్తతో కొద్దిగా అలర్ట్ చేయాలి. అటువంటి ముఠాలను ఎక్కడికక్కడ తక్షణం అరెస్ట్ చేయడం కాదు, కాల్చిపారేయాలి ఎన్కౌంటర్ల పేరుతో. ఒక 5-6 ఎన్కౌంటర్ల పేరుతో కాల్చిపారేస్తే కానీ కంట్రోల్ కాదు. అది ఓన్లీ ప్రారంభ సూచికగానే